హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో పచ్చి నెత్తళ్ళ ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేపల ఆరోగ్యానికి చాలా మంచిది కదా, తప్పకుండా ట్రై చేయండి. కేజీ పచ్చి నెత్తళ్ళు 300 రూపాయలు ఉన్నాయి. మేము అరకిలో తెచ్చుకున్నాము. అరకిలో 150 రూపీస్. వీటిని వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు. ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తున్నాను వీడియోలో. ఇలా చేపను తీసుకుని పైన పొలుసు అయితే ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. ఇలా చాకుతో ఆ సైడ్ ఈ సైడ్ అనుకుంటే సులువుగానే వచ్చేస్తుంది. తర్వాత క్రాస్గా తలకాయని కత్తిరితో కట్ చేసుకున్నాక పొట్టంతా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా పిండితే సులువుగా వచ్చేస్తుంది. ఆ పక్కన ఈ పక్కన వింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కత్తిరితో కట్ చేసుకున్నాక తర్వాత తోకను కట్ చేసుకోండి. లేకపోతే ఇలా కత్తిపీటతో కూడా సులువుగా కట్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది. నేను ట్రై చేశాను. చాలా సులువుగా వచ్చేస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ కత్తిపీటతో చేసుకోవటమే. ఇది స్పీడ్గా అయిపోతుంది. తర్వాత వీటిని కొంచెం గరుకురాయి ఏమైనా ఉంటే దాంతో కడిగేసుకోండి. సాల్ట్ వాటర్ కానీ ఉప్పు కానీ వేసి బాగా కడుక్కుంటే సులువుగానే క్లీన్ అయిపోతున్నాయి. తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కుని ఇలా ఓ ప్లేట్లో వేసుకోండి, పక్కన పెట్టుకోండి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని చిన్న అల్లం ముక్కని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 6-7 వెల్లుల్లి రేకులు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 3 వరకు లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్నాక మూత తీసి 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ అంత అయ్యే వరకు మిక్సీ వేసుకోండి. వాటర్ ఏం వేయనవసరం లేదు. ఉల్లిపాయలో వాటర్తోనే ఇది పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అవుతుంది. పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 8 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకుని కరివేపాకు వేసుకుని కొంచెం వేగినాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని, నేను కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయను అయితే బాగా వేయించుకోండి. ఇలా వేగినాక ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూనున్నర వరకు వేసుకుంటున్నాను. 1 స్పూను, 1/2 స్పూను, మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుని ముందు చేపలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేయండి. జాగ్రత్తగా కలుపుకోండి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఎక్కువ కలుపుకండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని సిమ్లో కొంచెం మగ్గనివ్వండి. ఇందులో వాటర్ వేసుకోవాలి. మిక్సీలో మసాలా ఉంటుంది కదా, అందులో వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకున్నాక ఇందులో వేసుకుని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. ఇక గరిటె పెట్టుకోండి. ఇలా క్లాత్ సహాయంతో బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడకనివ్వండి. ఎక్కువసేపు అయితే పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ పట్టదు. చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇలా సగం వరకు ఉడికినాక కొత్తిమీరని వేసుకుని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది. ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ రెడీ అయింది. ఇప్పుడు గ్రేవీగా పులుసులా అనిపించవచ్చు, కానీ దగ్గర పడినాక ఇంకా చిక్కగా అవుతుంది. అందుకే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పచ్చి నెత్తల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.